ప్రార్థించుదము. శాంతి ప్రేమలకు నిలయమైన ఓ సర్వేశ్వర, మీ ధర్మ చట్టములన్నీ మీ ప్రేమ యందును మా పొరుగు వారి ప్రేమ యందును ఇమిడి ఉన్నవి. మేము మీ కట్టడలను యోగ్య రీతిని ఆచరించి శాశ్వత జీవనమును చేరు భాగ్యములు మాకు ప్రసాదించుమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలన చేయి మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని ఆజ్ఞను లెక్క చేయకుండా దేవుని ప్రవక్తను సైతం చంపివేసినటువంటి దుర్మార్గునిగా మారిపోయాడు. దేవుడు తను ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. ఒక చక్రవర్తిగా ఈ భూలోకంలో ఆయన నింపాడు. కానీ ఆఖరికి దేవుని ఆజ్ఞని తుంగలో తొక్కేసేసి దేవుడు పంపించినటువంటి ప్రవక్తనే చంపేసేటటువంటి ఒక పాపపూరితమైనటువంటి కార్యాన్ని చేశాడు. ఆఖరికి అడవులలో ప్రజల చేతనే అతి దారుణంగా చంపబడినటువంటి హేరోదు చక్రవర్తి ప్రీస్తులో ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలు మనకి ఇవ్వబడినది మనకేదో ఒక భారమైనటువంటి మోయ సాధ్యం కానటువంటి భారాన్ని మన మీద మోపటానికి కాదు. దేవుడు మనకు ఒక ఆజ్ఞను ఇచ్చాడు అనుకో, ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని ఆయన మనకు చూపించాడు అంటే దాన్ని మనం మోయటానికి, ఆ మోసినటువంటి తర్వాత మనకు కలిగేటటువంటి ఆశీర్వాదం అనేటటువంటిది గొప్పగా చూపించడానికే తన ఆజ్ఞలు వినటానికి సులభమే, పాటించడానికి కష్టమే. కానీ దాన్ని ఎవరైతే విని పాటించగలుగుతూ ఉంటారో వారికి ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదం అనేటటువంటిది ఇస్తూ ఉంటారు. ఒకవేళ మనం నడిచే మార్గం తిన్నగా లేదా పాపపూరితమైనటువంటి మార్గంలో ఉన్నదా, సమరియా స్త్రీ వలె దాన్ని సరి చేసుకోగలిగితే నిండైనటువంటి ఆశీర్వాదం. లేదు, నేను ఇలాగే నడుస్తూ ఉంటాను, ఇలాగే పాటిస్తూ ఉంటాను అని మన విశ్వాసంలో మనం నడిచేటటువంటి మార్గంలో కల్తీ గనుక మనం చేసామా, దేవుడు మన పాపాన్ని విస్మరించడు. మనము పాతాళానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనకు మిగిలేటటువంటిది ఖాళీ కొనే సంచులైనటువంటిది మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రీస్తులో ప్రియులకు దేవుని బిడ్డలారా, మదర్ తెరెసమ్మ గారి దగ్గరకు చాలా మంది వ్యక్తులు వెళుతూ ఉంటారు. క్రైస్తవులు కానీ, హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, వేరు వేరు మతాలకు చెందినటువంటి వ్యక్తులు కానీ, భర్తలు వదిలేసినటువంటి భార్యలు కానీ, వివాహం కాకముందే తల్లులైనటువంటి గర్భవతులు కానీ, వాళ్ళ జీవితంలో వాళ్ళ బాధలను చూసి, రోగాలను చూసి, ఇబ్బందులను చూసి ఆ తల్లి దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు, అమ్మ మాకేదన్నా ఒక ఉపాయం చెప్పండి, ఒక బోధన చేయండి, మా జీవితాలను సరిచేయండి అంటే ఆమె చెప్పేటటువంటి ఒకే ఒక మాట, ఏ మతానికి చెందినటువంటి వారైనా, ఏ వర్గానికి చెందినటువంటి వారైనా, ఏ దేశానికి చెందినటువంటి వారైనా ఆమె చెప్పేటటువంటి ఒకే ఒక మాట, ప్రియ సహోదర సహోదరి, జీవితంలో ఒక మాటను జ్ఞాపకం చేసి, దేవాతి దేవుడు ఈ లోకములో నిన్ను సృష్టించినటువంటిది విజయవంతుని చెయ్యటానికి కాదు, నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా జీవించడానికైతే కాదు. నీ జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదించినటువంటిది, నీకు ప్రాణాన్ని పోసినటువంటిది, ఇప్పటి వరకు కూడా నిన్ను సజీవునిగా ఉంచబడడానికి కారణం నువ్వు విశ్వాసిగా, విశ్వాస పాత్రునిగా నీవు మారతావు. తనకు దేవునికి నచ్చినట్లుగా నీ జీవితాన్ని నీవు మలుచుకుంటూ ఉంటావని, అందుకే దేవుడు నేను సృష్టించాడే కానీ నీకు విజయాన్ని దయచేయడానికి అయితే కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈమె మాటల్లో ఉన్నటువంటి సత్యం. ఈ రోజున మనం దేవాలయానికి వచ్చి, పుణ్యక్షేత్రానికి వచ్చి, దేవా నాకు ఆ కోరిక తీర్చు, ఈ కోరిక తీర్చు అని మనం ప్రార్థించవచ్చు. దేవుని సాన్నిధ్యములో మోకరిల్లి మనం ఎన్నో రోజుల నుండి ఉపవాసాలు అనేటటువంటివి ఆచరిస్తూ ఉండవచ్చు. కానీ మనం కోరిన కోరిక, మనం చేసినటువంటి ప్రార్థన, మనం ఉన్నటువంటి ఉపవాసం అనేది ప్రతిదీ కూడా లెక్కించబడినదే. దానికి తగినటువంటి సమయాన, తగినటువంటి రీతిలో ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తుంది.
కానీ మనకి ఆత్రం ఎక్కువ. చేసిన వెంటనే జరిగిపోవాలి, వెంటనే ఫలించబడాలి, దేవుని ప్లానింగ్ను కూడా ప్రణాళికను కూడా కాదు అని వెంటనే జరిగిపోవాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒకవేళ అవి జరగలేదు అనుకోండి, సంఘాన్ని వదిలిపెడుతూ ఉంటాం, ప్రార్థనా జీవితాన్ని వదిలిపెడుతూ ఉంటాం, దేవుని మీద ఆసక్తిని కూడా విడిచిపెడుతూ ఉంటాం. ప్రార్థన చేసిన ఏం ఉపయోగం లేదు దేనికి అని మందమతులుగా బుద్ధిహీనులుగా మారిపోతూ ఉంటుంది. ప్రైస్తలో ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం చేసిన ప్రార్థనలు ఫలించబడుతూ ఉంటాయి. దేవుని ప్రణాళిక ఉన్నది, ఆయన ప్లానింగ్స్ ఉన్నాయి. ఏ ఆశీర్వాదం, ఏ దీవెన, ఎటువంటి రకమైనటువంటి గొప్పదైనటువంటి అనుభూతి అనేటటువంటిది మనకు దక్కాలో ఆయన దాన్ని ఖచ్చితంగా అమలుపరుస్తూ ఉంటాడు. కాకపోతే ఆయన ప్రణాళిక అనుసారం మాత్రమే. దీన్ని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. మనం విశ్వాసపాత్రులముగా జీవిస్తూ ఉండాలి. మనకు కష్టం వచ్చినదని, వ్యాధి వచ్చినదని, బాధ వచ్చినదని, మన ప్రార్థన ఫలించడం లేదని దేవుణ్ణి మరచిపోకుండా ఆయన్ను అంటి పెట్టుకుని ఆయనకు విశ్వాసపాత్రమైనటువంటి వ్యక్తిగా జీవించాలనేది ఆయన యొక్క కోరిక. మనం అందులోనే ప్రత్యేక విధంగా జీవించాలి. అందుకే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా దేవుడు మనకు తెలియచేసేటటువంటి విషయం, మనం దేవుని ఎదుట చూపించాల్సినటువంటి విషయాలలో, విశ్వాసములో, ప్రార్థనలో కల్తీ అనేటటువంటిది ఏనాడు కూడా ఉండకూడదు. పండుగ పర్వదినములైన, పండుగ దివ్య బలి పూజలనైన, విశ్రాంతి దినములైనటువంటి ఆదివారములోనైనా దేవుణ్ణి కాదు అని చెప్పేసి మనం మన సొంత పనులకు వెళితే, మన సొంత కార్యాలను చేస్తే, దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి సన్నుతించకుండా మనకు నచ్చినట్లుగా వెళ్ళిపోతే మనకు మిగిలేటటువంటిది ఓటమి, అపజయం, ఖాళీ సంచులే కానీ ఆశీర్వాదం అనేది కాదు. ఆదివారములలో, అప్పు పండుగలలో, విశ్రాంతి దినములలో, పండుగ పర్వదినములలో దేవుణ్ణి నేను స్తుతించాలి, దేవుణ్ణి నేను ఆరాధించాలని మనమే ప్రత్యేక విధంగా దేవుని సాన్నిధ్యానికి వచ్చి ప్రార్థన చేస్తే మనకు దక్కేది నిండైనటువంటి ఆశీర్వాదాలతో కూడినటువంటి గోనె సంచి, గొప్పదైనటువంటి విశ్వాసము మీరు. మనకివ్వబడినటువంటి జీవితములో, బంధుత్వములోనైనా, మనకివ్వబడినటువంటి అనేక రకాలైనటువంటి ప్రతిభలలోనైనా మనము విశ్వాసపాత్రులముగా జీవించడమే. ఆ మార్గము కష్టమే, భారమే, మోయ సాధ్యము కానటువంటి, కష్ట సాధ్యము కానటువంటిదే. అయినా కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, దానిని మనం ఓర్చుకొని సహించి మనం ముందుకు అడుగు వేయగలిగితే నిండైనటువంటి దేవుని కృపావరము మనల్ని ఎల్లప్పుడూ కూడా వెంబడిస్తూనే ఉన్నది. ఒకవేళ మన పద్ధతులు, మన అలవాటులు, మన యొక్క మాటలు సరి అయినటువంటివి కావా, సమరయా స్త్రీ వలె పరివర్తన చెందాలి. ఈ గృహ నిర్వాహకుని వలె పరివర్తన చెందాలి. దేవుణ్ణి మెచ్చేటటువంటి జీవితాన్ని ఆనందపూరితంగా మనం కొనసాగించగలిగితే దేవుడు సర్వదా మనకు తోడుంటాడు, మనకు ఆశీర్వాదాలు దయచేస్తాడు. ఆయన ప్రణాళికలు, మన ప్రార్థన, మన తలంపులు, మన కోరికలు అనేవి నిత్యము కూడా ఫలించబడుతూ ఉంటాయి, ఆశీర్వదించబడుతూ ఉంటాయి. ఈ విశ్వాస సత్యాన్ని గ్రహించుదాం. దేవునిలో, దేవుని మార్గంలో మనం విశ్వాస పాత్రముగా మిగులుతూ ఆయన హృదయాలను గెలుచుకుందాం. దేవుడు మనలను, మన కుటుంబాలను, గృహాలను దీవించి కాచి కాపాడును గాక. లేచి నిలబడదాం, మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. దేవుని బిడ్డలారా, విశ్వాసముతో, నమ్మకముతో మన రెండు చేతులను కూడా ఆకాశము వైపు చాపి ప్రార్థన చేయండి. కష్టంలో ఉన్నటువంటి దానియేలు చేసినటువంటి పని, రెండు చేతులను కూడా ఆకాశం వైపు చాపి సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి ప్రార్థించినది. యుద్ధాలు చేసేటటువంటి యెహోషువ, ప్రజలను ముందుని నడిపించాల్సినటువంటి నాయకునిగా తనకు అననుకూలమైనటువంటి పరిస్థితులు దాపురించినప్పుడు, ప్రతికూల పరిస్థితులు తనకు ఎదురైపోయినప్పుడు తన ఖడ్గాన్ని కింద పెట్టి నడిపించేటటువంటి, కాపాడేటటువంటి యావే ప్రభుని ముందర ఆయన మోకరించి ఆయన సహాయాన్ని కోరాడు.
ఆయన దీవెనను కోరాడు. ఈ రోజున బ్రతుకు భారమైనటువంటి నీ జీవితాన్ని కూడా అనేక రకాలైనటువంటి వ్యాధుల చేత, బాధల చేత పీడించబడేటటువంటి నీ హృదయాన్ని కూడా, నీ జీవితాన్ని కూడా దేవుని యందు విశ్వాసం నుంచి, నమ్మకం నుంచి ప్రార్థన చేయి. 2 చేతులను పైకి లేపి ప్రార్థన చేయి. ప్రియ దేవుని నిండు విశ్వాసంతో దేవునికై మొరపెట్టు. అవసరంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి రోగి కూడా దేవుని వద్దకు వెళ్ళి అయ్యా నన్ను దీవించుమని శరణు వేడాడు. ప్రభువా నన్ను సంరక్షించమని దేవుణ్ణి మొరపెట్టుకున్నా. అయ్యా నన్ను స్వస్థత పరచమని వెర్రి కేకలు వేశారు దేవుని సాన్నిధ్యం. ఈ రోజున నీవు ఎంతగా ప్రార్థన చేయాలో నీవు ఎంతగా ప్రభుని నమ్మాలో, ప్రభుని ముందు శరణు వేడుకోవాలి, ప్రభుని ముందు నీ తలంపులను ఎంతగా భక్తి విశ్వాసాలతో మొరపెట్టుకోవాలని జ్ఞాపకం చేస్తూ నీకున్నటువంటి కష్టాలను, బాధలను, సమస్యలను, ప్రతి ఒక్క ఇబ్బందిని కూడా దేవుని ముందు చేతులు పైకి లేపి నీవు సమర్పించి ప్రార్థన చేయాలి. నీకున్నటువంటి వ్యాధులు, నీకున్నటువంటి కష్టములు, కన్నీరులను అన్నింటినీ కూడా దేవునికి సమర్పించి నిత్యము కూడా దేవా నన్ను నీవు చేయి విడిచిపెట్టకుండా నీ చేతితో నన్ను పట్టుకోవాలి ప్రత్యేక విధంగా దేవునికై మొరపెట్టి నీవు ప్రార్థన చేయి. తండ్రి నీవు ఒక్క మాట పలుకుము దేవా, నాకున్నటువంటి సమస్యలు మాయమైపోతూ ఉంటాయి, నాకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటూ ఉంటాయని అందరము కూడా మన 2 చేతులను కూడా పైకి లేపు. నీవు పలికితే మాకు మేలయ్యా, నీవు పలికితే మాకు మేలయ్యా, ఈ రక్షణమే మాకు చాలయ్యా, నీ రక్షణమే మాకు చాలయ్యా. నీకు ఇవ్వబడినటువంటి సంతానాన్ని నీవు జ్ఞాపకం చేసి దేవుని ఎదుట వారి కోసమై నీవు ప్రార్థన చేయి. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు కోసం ప్రార్థన చేశాడు. సొలొమోను కోసమై దావీదు ప్రార్థన చేశాడు. యోబు తన బిడ్డల కోసమై వారి పాపాలు పరిహరించబడాలి, మన్నించబడాలి అని వేకువచ్చామని చేతులు పైకి లేపి వారి కోసమై ప్రార్థన చేశాడు. ఈ రోజున నీ బిడ్డలను కూడా దేవునికి సమర్పించి ప్రార్థన చేయి. అత్యాధునికమైనటువంటి యుగములో పాపాలు ఎక్కువయ్యేటటువంటి మార్గాలు ఎక్కువ, దోషాలు ఎక్కువయ్యేటటువంటి మార్గాలు ఎక్కువ, పాపములో పడిపోయేటటువంటి ఎన్నో రకాలైనటువంటి అపమార్గాలలో మన బిడ్డలు పయనించేటటువంటి పరిస్థితి. చెడు స్నేహాలు, చెడుపూరితమైన సావాసాలు, చెడుపూరితమైనటువంటి ఆలోచనలతో దైవ భయము నుండి, దైవ భక్తి నుండి దూరమయ్యేటటువంటి పరిస్థితి. దేవుణ్ణి కాదు అని మనకు నచ్చినట్లుగా మనము జీవిస్తే మనకు ఒరిగేటటువంటిది ఏదీ లేదు, మనము సాధించేటటువంటిది ఏదీ లేదు, మనకు లభించేటటువంటి దీవెన ఏదీ కూడా లేదు. ప్రార్థన చేద్దాం ప్రియ దేవుని, మన కుటుంబం కోసం, మన బిడ్డల కోసమై దేవునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. చేతులను మరింతగా విశ్వాసముతో ఆకాశము వైపునకు చాపి ప్రార్థన చేద్దాం. ప్రభువా నా బిడ్డలను కాపాడండి, వారి చదువులను దీవించండి, వారి చదువులకు తగినటువంటి ఉద్యోగ భాగ్యాన్ని దయచేయండి దేవా. వారికి ఏదైనా సమస్య ఉంటే, చెడు స్నేహము ఉంటే, చెడు అలవాటు ఉంటే, చెడుపూరితమైనటువంటి మార్గంలో వారు కనుక పయనిస్తూ ఉంటే వారిని వాటి నుండి కాపాడి, సాతాను బంధకాల నుండి విడిపించి వారిని నీ సన్మార్గములో నడిపించండి దేవాని. వారికి జ్ఞానాన్ని దయచేయమని, తెలివిని ప్రసాదించమని, ఉద్యోగాన్ని దయచేయమని 2 చేతులను విశ్వాసంతో పైకి లేపి ప్రార్థన చేయండి. Hallelujah.
గొప్పగా దేవుని ఎదుట మన విశ్వాసాన్ని ప్రకటించడం, మన నమ్మకాన్ని దేవునికి చూపించడం, చేతులు మరింతగా విశ్వాసంతో పైకి ఈ రోజున ఈ పుణ్యక్షేత్రానికి నీవు ఏ తలంపుతో వచ్చావు, ఏ కోరికతో వచ్చావు, ఆ తలంపును, ఆ కోరికను ప్రీత మిఖాయేలు వారి ప్రార్థనా సహాయంతో నీకు దేవునికి సమర్పించి ప్రార్థన చేయాలి. నీకు స్వస్థత కావాలా? దేవుని నిండు మనసుతో అడుగు. నీకు గర్భఫలము కావాలా? నిండు హృదయముతో దేవుని ప్రార్థన చేయి. నీకు ఉద్యోగ భాగ్యము కావాలా? దేవుని మీద ప్రేమతో నీవు ప్రార్థన చేయి. నీకు ఏ అవసరమైతే కావాలి, నీకు ఏ దేవుని దీవెనైతే కావాలో, నీకు ఎటువంటి ప్రభుని యొక్క కృపావరము అనేటటువంటిది కావాలో, నీకు ఎటువంటి దీవెన అవసరము కావాల్సినదో దేవుని ఎదుట నీవు మనస్సు విప్పి నోరు విప్పి ఆయనకు సమర్పించి దేవుడు తప్పకుండా నెరవేరుస్తూ ఉంటాడు, తీరుస్తూ ఉంటాడు అనేటటువంటి విశ్వాసముతో నీవు ప్రభువుని నమ్మి, ఇదిగో నా జీవితములో ఈ పుణ్యక్షేత్రములో ఈ కార్యాన్ని దేవుడు నాకు చేయబోతూ ఉన్నాడని నీవు నమ్మి విశ్వసించి ప్రార్థన చేయి. దేవుడు నీకు తప్పకుండా నీవు కోరిన కోరిక, నీవు తలంచిన ఈ తలంపు, నీవు దేవుని సాన్నిధ్యమున తలపెట్టినటువంటి ఈ ప్రార్థనా విన్నపము ఈ సమయాన దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. విశ్వాసం చేతులు మరింతగా పైకి లేపుతూ నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు సాయగా, నీ దర్శనమే ఇంకా మన మనసులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వ్యక్తిగత ప్రార్థనా అవసరములను, తలంపులను చేతులు చూపిస్తూ ఆ ప్రభువులకు సమర్పించు. ఈ మా మనవులన్నింటినీ మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సర్వదా కనికరమగలవు సర్వేశ్వర, మీ ప్రజల అర్పణలను దయతో స్వీకరించుమని మేము వేడుకొనుచున్నాము. ఇవి మా భక్తి విశ్వాసములకు సూచనములుగా ఉన్నవి. వీని ద్వారా మేము నిత్య మోక్షము పొందినట్లు కృప చేయమని మేము వేడుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారు మీతో ముందుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ఏలిన వారా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఆయన మానవుల తప్పిదముల ఎడల జారి నుండి ఒక కన్యక ద్వారా ఉద్భవించి చెత్తగించెను. ఆయన శిలువ వేదనను పొంది మమ్ము నిత్య మరణము నుండి విడుదల చేసెను. మరణమును జయించి పునరుత్థానుడై మాకు నిత్య జీవనమును ప్రసాదించెను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసురులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమా గీతముతో మేము నిరంతరము స్తుతించుట ఇట్లనగా: పావన పితా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు గుడ్డయు మీరే. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమారుచున్నాము. ఈ విధమున ఇవి మానాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు
శరీర రక్తములు అగురుగాక, వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీన్ని తీసుకుని పానం చేయు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారములకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యం. కనుక తండ్రి వారి మరణమును ఉద్ధానమును స్మరించుచు జీవిత మనస్సు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందున మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుకొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించుకున్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకును. మాలియు పాపగారిని, మా భాగీయ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న ప్రతి కుటుంబం యొక్క తలంపును మీ సాన్నిధ్యమ చేరి విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నటువంటి మీ బిడ్డలందరి మనవులను మీరు దీవించి ఆలకించి వీరికి కావలసిన ప్రతి అనుగ్రహమును దీవెనను అందచేయమని మేము దీనతతో ప్రార్థన చేయించున్నాము. సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన ఉపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మందరినీ రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయండి.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు వారా. వారి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరము క్రీస్తు సమాధానమును తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు. వీరి విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. చేతులు జోడించి ప్రార్థన చేసుకున్నాం. పునీత మిఖాయేలు వారి వేడి గురించి పొగను చెప్పించదు. అతిదూత పునీత మిఖాయేలు వారా, స్వర్గ సైన్యములకు అధిపతి, ఈ అంధకార ప్రపంచమున ఉన్నత స్థలములలో ఉన్న దుష్ట శక్తులను బలవంతులను ఎదుర్కొనుచు మేము జరుపుచున్న పోరాటములో మాకు తోడుగా ఉండండి. దేవుని పోలిక కలిగి ఆయన వెలలేని రక్తము వలన పాపదాస్యము నుండి విముక్తులైన మానవులు పిశాచీ క్రూరత్వమునకు గురి కాకునట్లు చేయండి. శ్రీ సభ మిమ్ము తన సంరక్షకునిగా గౌరవించుచు ఉన్నది. క్రీస్తు రక్షణ ఫలము పొందిన ఆత్మలను మోక్షమునకు చేర్చు బాధ్యత ప్రభు మీకు అప్పగించి ఉన్నారు. కనుక మమ్మను బంధించి సైతాను స్త్రీ సభకు హాని కలిగింపకుండుటకై దానిని మా పాదముల క్రింద నలగద్రొక్కుటకు శక్తిని ప్రసాదించండి. అతి దూతైన పునీత మిఖాయేలు వారా, మా పోరాటములు మాకు తోడుగా ఉండండి. స్వర్గ సైన్యములకు అధిపతి అయిన వారా, లోకమున ఆత్మలను నాశనము చేయుటకు గర్జించు సింహము వలె చిన్న పిశాచిని దాని సైన్యములను నరక కూపములోనికి పడద్రోయమని మేము దీనతతో బ్రతిమాలుకొనుచున్నాము. ఆ పరిశుద్ధ తిత్వైక సర్వేశ్వరుని మా కొరకు వేడుకొని మా కోరికలను మన వ్యక్తిగత అవసరాలన్నిటినీ కూడా దేవాది దేవునికి సమర్పించుకుందాం. తీర్చమని దృఢ నమ్మకముతో మేము మనవి చేయించున్నాము. ఆమేన్. పునీత మిఖాయేలు వారా, ప్రార్థించుదాము. పరలోకమునొక అధిపతి అయిన ఓ సర్వేశ్వర, మీ పవిత్ర వరములచే మమ్ము మీరు సంతృప్తి పరుచుచున్నారు. మీ నిత్య సహాయమును మాకు ప్రసాదింపుడు. అప్పుడు రక్షణానందమును ఈ పవిత్ర కార్యముల ఫలములను మా ధర్మాచరణ ద్వారా మేము పొందగలుగుదుముగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారు మీతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము.